don't look at the budget of the movie. Look at the scale of the movie. Look at the story. Look at the message the story gives. 500 కోట్లు పెట్టి తీసిన సినిమా 5,000 కోట్లు చేయకపోవచ్చు కథ బాగాలేకపోతే. అదే 5 కోట్లలో చేసిన సినిమా కథ అద్భుతంగా ఉంటే 500 కోట్లు కూడా చేస్తాయి. దట్స్ ద పవర్ ఆఫ్ స్టోరీ టెలింగ్. And the first person who will make it possible is the story, and then the captain of the movie, the director. They are the main responsible people. We actors, of course, add value to it for the openings or whatever, for the performance to enhance it. One of the greatest examples is Kantara. సో దీనిలో మీరు పర్ఫామ్ చేసేటప్పుడు అంటే త్రూఅవుట్ మూవీలో నాకు ఈ సిచ్యువేషన్ లో టఫ్ గా అనిపించింది అంటే దీనిలో చాలా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఐ మీన్ చాలా చూపించారు ఇప్పుడు వరకు చూసాం ట్రైలర్, వాటర్ సాంగ్స్ లో కూడా. మీకు ఏదైనా టఫ్ గా అనిపించిందా? నాకు బాగా టఫ్ గా అనిపించింది రఘుబాబు గారితోను బ్రహ్మాజీ గారితోను. వీళ్ళిద్దరిని ఎలా మా నాన్న దగ్గర కంప్లైంట్ చేయకుండా ఆపాలనుకునింది. నాకు ఫిట్టింగ్ పెట్టారు రఘు అన్న నా నాన్నగారితో. అదొక పెద్ద కథ. అది రఘు అన్న అడిగితేనే చెప్తాడు. విష్ణు సార్, దిస్ ఇస్ చందు, తెలుగు 360. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ప్రమోషన్స్ చాలా పీక్స్ లో ఉన్నాయి. అండ్ ఫస్ట్ నుంచి కూడా మీరు ఏం మాట్లాడినా చాలా తెలుగుగా మాట్లాడతారు, కానీ కొంతమంది మాత్రం దాన్ని ఎప్పుడు ట్రోల్ చేద్దాం అని చెప్పేసి రెడీగా ఉంటారు. అండ్ రీసెంట్ గా మీరు ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ప్రభాస్ గారిది మీది బాడీ గురించి చెప్పింది కూడా బాగా వైరల్ చేశారు. సో ఏంటి దాని గురించి ఎలాంటి క్లారిటీ ఇద్దాం అనుకుంటారా, లేకపోతే వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారా? ఏదైనా ఒక సెంటెన్స్ కట్ చేసి దాన్ని వైరల్ చేసి దాన్ని కాంట్రవర్సీ చేయాలనుకుంటే అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా ఈ రోజు దే ఆర్ వెరీ స్మార్ట్. దే యూనో కొంచెం కాంట్రవర్సీ అయినా కూడా when they look at the entire video they'll be like this fellow is unnecessarily making a nuisance అనుకుంటారు అంతే. రఘుబాబు గారు, మళ్ళీ మైక్ ఇచ్చేస్తాను సార్. మీకే సార్ క్వశ్చన్, మీకే ఒక్క విషయం గురించి చెప్పేసిన తర్వాత ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెప్తున్నాను ఇప్పుడే, శివుడి ఆగ్రహానికి శాపానికి గురవుతారు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే చెప్తున్నాను, 100% ఇది 100% ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ట్రోల్ చేశారంటే ఫినిష్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రఘుబాబు గారు, సార్ అంటే మీరు చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు ఇలాంటి సినిమా ఈవెంట్స్ లో. ముఖ్యంగా కన్నప్పగా రావడానికి మెయిన్ రీజన్ ఎవరు, విష్ణు గారా మోహన్ బాబు గారు? సార్ చాలా మందికి తెలుసు, ఇండస్ట్రీలో కూడా వెరీ క్లోజెస్ట్ ఫ్యామిలీ. మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ బాగా దగ్గర రిలేషన్. అంటే మా నాన్నగారి దగ్గర నుంచి మా అమ్మగారి దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీకి మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా ఆత్మీయత ఉన్న ఫ్యామిలీస్ మేమిద్దరమే. సో సినిమాకి దీనికి సంబంధం లేదు. చిన్నప్పుడు మమ్మల్ని మా అమ్మగారిని బయటకు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాకు బేబీ సిట్టర్ వచ్చి రఘువన్నే. చాలా మంది తెలియదు. నా ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళ మదరు ఎక్కడికైనా షాపింగ్ లేదా పని మీద పండగకు కొనడానికి వెళ్తే నన్ను లక్ష్మీను విష్ణుకి మధ్యలో పడుకోబెట్టి నువ్వు చూసుకుంటూ అని చెప్పి పంపించేవాళ్ళు. 2-3 గంటలు అక్కడే ఉన్నాడు అనమాట వాళ్ళని చూసుకుంటూ. సార్ మీరు ఆయన చూసుకునే వాళ్ళు విష్ణు చేతులు ఎత్తుకున్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి చిన్నప్పుడు. కానీ అయితే ఏంటంటే తను యాక్టర్ అవుతాడని ఎప్పుడు అనుకోలేదు. నిజంగానే అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. దాని నుంచి నేను యాక్టర్ అవుతాను నేను ఎప్పుడు అనుకోలేదు. అదే సార్ యాక్సిడెంటల్. ఇంకా విష్ణు గారు చెప్తూ కంప్లైంట్స్ అయ్యి అన్నారు కదా, సో ఏంటి విష్ణు గారి గురించి నేను చెప్తాను. అన్ని కట్ అయ్యారు. దాని తర్వాత ఎండింగ్ ఆయన ఇస్తాడు. నాకు డ్రోన్ వచ్చి షూటింగ్ లో తగిలింది, ఇక్కడ కట్ అయిపోయింది షూటింగ్. అందరూ ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఇంకొక 2-3 hours షూటింగ్ ఉండింది. మేము ఒక 9,000 ఎకరాల ఫామ్ ని రెంట్ కి తీసుకున్నాం ఈ షూటింగ్ చేయడానికి. ఒక 3 నెలలకు 6 నెలలకు 4 నెలలకు ఎంతో తీసుకున్నారు. నాన్నగారేమో ఆ ఫామ్ లో ఉన్న ఆ ఫార్మర్ ఇంట్లో అది రెంట్ కి తీసుకుని అక్కడే ఉన్నారు ఆయన. మేము షూటింగ్ ఫినిష్ చేసి ఆయన దాటే వెళ్ళాలి. సరే కట్ అయిపోయింది, బ్లీడ్ అవుతుంది. అక్కడ రూల్ ప్రకారం సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి, వాళ్ళు వచ్చి గో టు ద హాస్పిటల్ ఇమీడియట్లీ స్టిచెస్ చేయాలి అది ఇది.